మొత్తానికి లోపలికి అయితే వచ్చాను. ఎంట్రన్స్ లోనే గుమగుమలాడిపోతున్నాయి వంటలు. ఇక లోపలికి వెళ్ళి చూద్దాము, డైరెక్ట్ గా చూద్దాం ఎలా ఉంది అనేది. సావిత్రమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రమ్మ గారి వంటలు, సకినాల సావిత్రమ్మ గారు అంటే అందరికీ కూడా తెలుసు. అయితే మేము ఈ రోజు ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది, అన్ని పిండి వంటలు అనేవి ఇక్కడ మీ దగ్గర దొరకని పిండి వంటలు అనేవి ఉండవు, అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి విన్నాము. ఒకసారి డైరెక్ట్ గా చూద్దాము, మిమ్మల్ని కూడా మా వ్యూవర్స్ కి చూపిద్దామని చెప్పి వచ్చాము. నాకు ఒకసారి ఇక్కడ జరిగే వంటలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది కారపూస శనగపిండి తోటి చేస్తారన్నమాట. ఓకే, రకాలు ఉన్నాయా? అదేమో బియ్య పూస, బియ్య పిండి తోటి చేస్తారు. ఇది బియ్య పూస, అవి శనగపిండి తోటి చేస్తారు. ఇదేమో బియ్య పిండి తోటి చేస్తారు. అవేమో బూందీ, అదే శనగపిండి, పల్లీలు, బూందీ అది కలిపేస్తారు అనమాట. ఎల్లిపాయ, కారము అట్లా కలిపేస్తారు. ఇది బూందీ. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుందా? ఇక్కడనే తయారు చేస్తారు. ఎక్కడ చేసేటి అక్కడే చేస్తారు. ఏ ఐటమ్ చేసేటోళ్ళు ఆ ఐటమ్ ఈయన కారా చేస్తాడు. ఓకే, ఇక్కడ బూందీ జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఇంకా బూందీ అనేది ఈ స్టవ్ దగ్గర ఫిక్స్. ఆ బూందీ ఈ స్టవ్ దగ్గరనే ఇవాళ సాయంత్రం దానిక చేసి సాయంత్రం ఈ ఆయిల్ తీసేస్తాం. పొద్దున్నే ఏ ఆయిల్ అయితే పెట్టారో వంట అంతా కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ కి ఆయిల్ అనేది తీసేస్తారు. ఇంట్లో బూందీ ఒకటే చేస్తాం. ఓకే, ఇది చేసినాక సాయంత్రం ఈ ఆయిల్ తీసేస్తాం. తీసేసి మళ్ళీ రేపు కడాయి తోమి పెడతాం. మళ్ళీ ఉదయం ఫ్రెష్ గా చేసి పెడతాం. ఇవేంటమ్మా? నువ్వుల లడ్డు, నువ్వులు బెల్లము కలిపి పాకం పెడతారు. ఇది నువ్వుల లడ్డు. సంక్రాంతి స్పెషల్ ఇది నువ్వుల లడ్డు. నువ్వులు బెల్లం తిని నోరేండ్లు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ నాకు లడ్డు ఇచ్చారు. సో నువ్వుల లడ్డూలు చూసాం. ఇప్పుడు ఇవి ప్రెసెంట్ అయితే సంక్రాంతి కోసం స్పెషల్ గా కూడా రెడీ అవుతూ ఉన్నాయి. చాలా క్వాలిటీ బాగున్నాయి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. నాకైతే లాలాజలం వచ్చేస్తుంది అనమాట, ఎప్పుడు తిందామా అని. షూట్ అయిపోయిన తర్వాత తింటాను. తర్వాత వచ్చేటప్పటికి గవ్వలు. గవ్వలు అంటే ఎంత మందికి ఇష్టం? గవ్వలు అంటే వద్దు అనే వాళ్ళు ఉండరు. మనకి స్వీట్ లో గవ్వలు ఉంటాయి, హాట్ లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. బెల్లం గవ్వలు ఇవి. ఇందులో చక్కెర కూడా చేస్తారు. ఎవరు ఆర్డర్ ఇస్తే అవి చేస్తాము. ఇవి బెల్లం గవ్వలు. ఇవి బెల్లం గవ్వలు. మనకి చక్కెర గవ్వలు అలాగే బెల్లం గవ్వలు రెండు అవైలబుల్ లో ఉన్నాయంట. ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి ఏది కావాలంటే చేస్తాను. అమ్మమ్మ, మనకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఎంత టైం పడుతుంది చేసి ఇవ్వడానికి? ఒక రోజు ముందు ఇవ్వాలి. ఒక రోజు ముందు ఇస్తే సరిపోతుంది. ఇట్లా కిలో 2 కిలోలు అంటే వచ్చి తీసుకెళ్తారు. ఎక్కువ కావాలంటే ఉండయి కదా, వాళ్ళు చెప్పిన ఐటమ్స్ ఉంటాయి కదా, అందుకే ఎవరైనా ఒక రోజు ముందు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. ఒక్క రోజు ముందు ఆర్డర్ ఇస్తే చాలు, చక్కగా మనకి రెండో రోజుకి రెడీ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరిసెలు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ అనగానే అరిసెలే కనుక అరిసెలు చక్కగా నువ్వులు వేసి చేస్తూ ఉన్నారు. రోజుకి ఎన్ని అరిసెల వరకు చేసే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు పండుగప్పుడు 2-3 క్వింటాల్లో. 2-3 క్వింటాల్. మరి ఒక్క కంచుడు కాదు, 4-5 కంచులు పెట్టి కాలుస్తారు ఒకటే. ఇప్పుడంటే ఒక కంచుడు, పండుగకు 4-5 కంచులు పెడతారు. ఒక 10-15 మంది అరిసెలే చేస్తారు. అరిసెలే చేస్తారు. ఈ అరిసెలు చేసేటప్పుడు చాలా రకాల బెల్లం కూడా మనం స్పెషల్ గా చూసుకోవాలంటారు కదా. బెల్లం మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనకు ఫ్యాక్టరీ నుంచే వాళ్ళకి చెప్తే వాళ్ళే పంపిస్తారు. మనకి బెల్లం కావాలి, ఎర్ర బెల్లము, తెల్ల బెల్లం అట్లా ఉంటది. ఆ బెల్లం అరిసెలకు వేరే, పల్లి లడ్డూలకు వేరే వేరే బెల్లం ఉంటది. అది మనకి ఇక వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు కాబట్టి ఆ బెల్లమే పంపిస్తారు. స్వీట్ ని బట్టి బెల్లం రకం అనేది మారుతుంటది. లేకుంటే అరిసెల పాకం సరిగ్గా రాకపోతే చీరకపోతాయి, సరిగ్గా రావట్లే అరిసెలు. మంచి పాకం పట్టేటోళ్ళు అయితేనే మంచి కుదిరితే అట్లా వస్తాయి అరిసెలు. ఇక మనకి కారపూస చేయాలంటే గిద్దెలతో పట్టుకొని నొక్కడం అయితే ఇంత పెద్ద క్వాంటిటీ కష్టం కదా. ఇక్కడ మిషనరీ కూడా ఉంది. ఒకసారి అమ్మమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. అమ్మమ్మ, ఒకసారి దీని గురించి చెప్తారా నాకు? ఇది కారపూస. ఈ పిండి ఇందులో పెడతారు. పెట్టి ఆ కడాయి ఆన్ చేసినప్పుడు అటు తిప్పుతారు. తిప్పి స్విచ్ చేస్తే అందులోనే అది వచ్చేస్తుంది కారపూస. వాళ్ళు తీస్తారు. మనం చిన్న చిన్న గిద్దెలు వాడతాం, పెద్ద క్వాంటిటీ కాబట్టి డైరెక్ట్ అంత క్వాంటిటీ కదా, వీటిలో దాంతో చేస్తే కష్టం అవుతుందని మిషన్ కొన్నాం.
ఓకే అందుకొరకు ఈ మురుకులకు దీనికి కారపూసకు మిషన్ తోటి వాళ్ళు రోజు ఇట్లా దాంతో ఒత్తాలంటే ఒత్తాలంటే కష్టం కదా, పెయిన్ వచ్చేస్తుంది. అందుకొరకు అని ఇట్లా మిషన్ ఓకే దీంతో కారపూస చేస్తారు. ఓకే సరే కిందికి వెళ్ళి మనం ఆ మురుకులు చేసే మిషన్ అది కూడా ఒకసారి చూద్దాము. చూద్దాం. సో మిషన్ చూసాం కదా ఎంత పెద్దగా ఉందో. నార్మల్ గా అయితే మనకి కారపూస చేయాలన్నా అలాగే మురుకులు చేయాలన్నా కూడా చేతితో నొక్కడం అంటే చాలా కష్టం కాబట్టి పెద్ద మిషనరీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు అది ఎలా వర్క్ అవుతుంది అనేది సావిత్రమ్మ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మురుకుల మిషన్ ఇట్లా ఆన్ చేస్తే దీంట్లో వస్తాయి అన్నమాట మురుకులు. అదే ఇలా తీసుకుంటుంది. అయితే ఇప్పుడు దీనిపైన పిండి ఇందులో పిండి వేస్తారంట. ఈ పిండి అంతా కూడా ఈ ట్రే అనేది పెడితే ఆ ట్రే పైన అదే పైనకి వెళ్ళి ఇలా రౌండ్ నిండా ఇట్లా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినాక ట్రే తీసి ఇక్కడ పెట్టి అది ట్రేలు అయినాక కంచుట్లో వేస్తాం. ఓకే అయితే ఇది ఇప్పుడు మనకి పిండి వచ్చినప్పుడు అది కట్ చేయడం కోసం మళ్ళీ ఒక తీగ కూడా ఉంది. ఆ తీగ ఆ పిండి అనేది కట్ చేస్తుంది. అది అక్కడితో కంటిన్యూగా పడుతూ ఉండే కొద్దీ ఆ తీగ కట్ చేయగానే అది అక్కడితో ఆగిపోతుంది. ఆ ట్రేని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ట్రే పెడతారు. అలా వరుసగా వస్తూ ఉంటాయి. మొత్తానికి అయితే ఇక్కడ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మమ్మ గారు చేస్తున్నారు. అమ్మమ్మ ఇప్పుడు ఇక్కడ మురుకులు ఈ కళాయిలో ఇంక మురుకులే చేస్తూ ఉంటారా? ఒక్క మురుకులే ఈ కడాయిలో చేసి ఓకే ఆ మిషన్ లో ఒత్తుతారు. ఇంట్లో చేస్తారు. రోజుకు 200-300 కిలోలు చేస్తారు కంచుట్లో. సాయంత్రం దాకా చేసి ఇదే ఈ కడాయిలను ఆయిల్ తీసేసి మళ్ళీ రేపు తోమి పెడతారు. ఓకే ఇంకా మనకి మొత్తం ఇండస్ట్రీలో జరిగే వంటలు అన్ని కూడా మార్నింగ్ ఏ ఆయిల్ అయితే పెట్టారో అది ఈవినింగ్ కి తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే కొత్తవి